వెల్కమ్ టు ఓవితాస్ ఫ్యాషన్ వరల్డ్. ఈ శారీ వచ్చి కుప్పాడ పట్టు శారీ. సో దీనికి నేను ఇప్పుడు టెసల్స్ వేస్తున్నా. సో దానికోసం నేను తీసుకున్న మెటీరియల్ వచ్చి 3mm బీట్స్, గోల్డ్ బీట్స్ తీసుకున్నాను 3mm. అండ్ అలాగే జరీ థ్రెడ్, దీంతో ఈ టెసల్స్ని చుట్టుకున్నాను. అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా ఈ జరీ థ్రెడ్తోనే చేస్తున్నాను. ఇది 2 లైన్స్ తీసుకున్న జరీ థ్రెడ్ నీడిల్కి పెట్టేసుకున్నాను. సో దాన్ని యూజ్ చేసి నేను స్టిచ్ చేస్తాను. సో శారీలో ఉన్న 3 కలర్స్ తీసుకున్నా, గ్రీన్, మెరూన్ అండ్ గోల్డ్. సో ఈ 3 కలర్స్ తీసుకొని అలా టెసల్స్ చుట్టుకున్నాను. అండ్ ఇలా రోజ్ బీట్స్ తీసుకున్నా. టెసల్స్ వచ్చి ఈచ్ కలర్కి నాకు 12 పట్టాయి టెసల్స్. సో 3 కలర్స్ 12. అండ్ ఇది వచ్చి 4mm బీడ్. సో టెసల్స్ ఎలా తీసుకున్నానంటే 70 తీసుకున్నాను. 70 లైన్స్. 70 లైన్స్ దానికి మనం డబల్ చేస్తాం కదా, సో 140. ఆ విధంగా నేను టెసల్స్ తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను కొంచెం. ఇప్పుడు ఏం చేశానంటే ఆల్రెడీ అక్కడ బీడ్ ఉంది కదా, మనం నీడిల్ అన్నది ఆ బీడ్లో నుంచి ఇలా కిందకి తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ రోజ్ స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను టెసల్ స్టిచ్ చేస్తున్నా. దానికోసం 3mm బీడ్ ఒకటి ఎక్కించుకుంటున్నా. అండ్ 3mm బీడ్ ఎక్కించిన తర్వాత టెసల్ ఆల్రెడీ గ్రీన్ కలర్ స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనైతే గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ నేను ఎలా స్టిచ్ చేశానంటే 3 ఏమో టెసల్స్ అండ్ 3 రోజెస్, 3 టెసల్స్ 3 రోజెస్ అలాగే స్టిచ్ చేసుకున్నాను. సేమ్ కలర్ కాకుండా మెరూన్, గ్రీన్ అండ్ గోల్డ్ ఇలా కలర్స్ 1 తర్వాత 1 అలా ఎక్కించుకున్నా. అండ్ టెసల్ ఎక్కించిన తర్వాత 3mm బీడ్స్ 2 తీసుకున్నాను. అండ్ 2 తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అన్నది ఇలా కింద నుండి పైకి తీసుకొని, ఇప్పుడు 2 ఎక్కించాం కదా బీడ్స్, ఫస్ట్ బీడ్ ఉంది కదా దాంట్లో నుంచి నీడిల్ని కిందకి తీస్తున్నా. ఇలా చేయడం వల్ల ఏముంటుందంటే స్ట్రాంగ్గా ఉండిద్ది అండ్ దానికి హ్యాంగ్ అయి ఉండిద్ది. సో ఆ విధంగా నేను నీడిల్ అనేది కిందకి లాగాను. మళ్ళీ రిపీట్ 3mm బీడ్, టెసల్ అండ్ 2 3mm బీడ్స్. అండ్ ఈ టెసల్స్కి ఏం చేశానంటే జరీ థ్రెడ్తో చుట్టుకున్నాను అనమాట. ఇవన్నీ విడివిడిగా చేసుకొని ఫైనల్గా ఇలా చేశాను. నాకు ఇది విడివిగా చేసుకొని ఇలా చేయడం వల్ల ½ an hourలో నాకు ఈ కుచ్చులు అన్నవి అయిపోయింది శారీకి. సో ఇప్పుడు మళ్ళీ నీడిల్ అన్నది కింద నుంచి తీసి ఇలా పైకి లాగిన తర్వాత ఆ బీడ్లో నుంచి కిందకి తీసుకోవటమే. సో నేను దీనికైతే యూస్ చేసిన ఓన్లీ 3mm బీడే. ఆ రోజ్ బీడ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే 4mm బీడ్ యూస్ చేస్తున్నాను. ఈ టెసల్ స్టిచ్ చేయడానికి 3mm బీడే యూస్ చేసుకుంటున్నాను. సో ముడి వస్తుంది, జరీతో కుడుతున్నా కదా, కొంచెం జాగ్రత్తగా లాక్కొని స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే స్ట్రాంగ్గా ఉంటుంది జరీతో. కావాలంటే మనం కాటన్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేయొచ్చు. మనం పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని, జరీ నాకు 2 స్టాండ్స్కి సరిపోయింది కానీ కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకోవాలి. అలా తీసుకొని స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇక్కడ 3 టెసల్స్ కూడా స్టిచ్ చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ పైన 3mm బీడ్ ఉంది కాబట్టి 4mm బీడ్ అండ్ రోజ్ బీడ్, అండ్ అలాగే మళ్ళీ 4mm బీడ్, 3mm బీడ్, మిడిల్లో రోజ్ బీడ్ ఉండేలా చూసుకొని ఇలా ఎక్కించుకుంటున్నాను. అండ్ జాగ్రత్తగా లాక్కోవాలి, నోట్స్ పడకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ శారీలో కింద నుంచి పైకి నీడిల్ తీసుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ 3mm బీడ్ ఉంది కదా దాంట్లో నుండి ఇలా కిందకి, ఈ విధంగానే ఈ 3 రోజెస్ అనేవి స్టిచ్ చేశారు. సో ఫైనల్ లుక్ అయితే నాకు ఇలా వచ్చింది శారీ ఫుల్గా. అండ్ శారీలో ఉన్న కలర్